హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లూదియా స్టైల్ వ్లాగ్స్. ఈరోజు నేను స్వీట్ రెసిపీ కరాచీ హల్వా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి 1 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. తర్వాత అదే కప్పుతో 1 కప్పు వాటర్ వేసుకొని ఫోర్క్ తీసుకొని గడ్డలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి మందంగా ఉన్న కడాయి తీసుకొని హీట్ చేసుకోవాలి. తర్వాత దాంట్లో 1 కప్పు షుగర్ అండ్ 1 కప్పు వాటర్ వేసుకొని కలుపుకుంటూ ఆ షుగర్ని కరిగించుకోవాలి. షుగర్ అంతా కరిగిపోయినాక మరుగుతూ ఉన్న ఆ సిరప్లోకి కలిపి పక్కన పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్స్ని ఒకసారి కలుపుకొని దాంట్లో యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. కార్న్ఫ్లోర్ మిక్స్ చేసినాక కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి, లేకుంటే అడుగంటి గడ్డలు గడ్డలుగా తయారైపోతుంది. ఇలా కలుపుతూ మిక్స్ చేసుకుంటూ చిక్కపడేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. తర్వాత ఇలా చిక్కపడ్డాక ఇలాచీ పౌడర్ వేసుకోవాలి అండ్ ఫుడ్ కలర్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న ఈ దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. తర్వాత క్రష్ చేసి పెట్టుకున్న బాదం కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత దాన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారినాక ప్లేట్లోకి బోర్లిస్తే బౌల్ నుంచి సపరేట్ అయిపోతుంది ఈ కరాచీ హల్వా. తర్వాత దాన్ని పీసెస్గా కట్ చేసుకొని తినొచ్చు, లేకుంటే అలా స్పూన్తో కూడా తీసుకొని తినేసేయచ్చు. నేనైతే ఇక్కడ పీసెస్గా కట్ చేసి తిన్నాము. యమ్మీ యమ్మీ స్వీట్గా ఉండే ఈ కరాచీ హల్వా ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు. ఇట్లా పీసెస్గా కట్ చేసుకొని పిల్లలకి కూడా పెడితే చాలా ఇంట్రెస్ట్గా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ.